శబరిమలలో అయ్యప్ప స్వామికి మకర దర్శనం జరిగేటటువంటి సందర్భంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉంటారు. మా గొల్లపూడిలో చేస్తుంటారు, అట్లాగే వివిధ ప్రదేశాల్లో ఆ రోజున చేస్తూ ఉంటారు. తాజాగా ఏదైతే విజయవాడ గ్రామీణ మండలం జక్కంపూడి షాబాద గ్రామంలో శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఎదురుగా ఉన్న అభయ ఆంజనేయ స్వామి కొండ మీద నిన్న సాయంత్రం మకర జ్యోతి దర్శనం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మన హిమా వెంకట శివప్రసాద్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అయ్యప్ప ఆలయాలు ఉంటే ఈ గ్రామంలో అయ్యప్ప ఆలయంలో కేరళ శబరిమల ఆలయ నమూనాతో నిర్మించారు. ఈ దేవాలయంలో కేరళ సంప్రదాయాలతో మాస పూజలు, స్వామివారి నిత్యాభిషేకాలు వంటి క్రతువులు కూడా నిర్వహిస్తుంటారు. శబరిమల మకర జ్యోతి దర్శనం సందర్భంగా బుధవారం సాయంత్రం 6:45కి జరిగింది. శబరిమలలో పొన్నంబులమేడులో జ్యోతి దర్శనం ఎట్లా జరిగిందో అట్లాంటి దర్శనమే అక్కడ కూడా ఏర్పాటు చేశారు. అభయాంజనేయ స్వామి పర్వతం మీద జ్యోతిని వెలిగించారు. కేరళ రాష్ట్రంలో జరిగే శబరిమల ఆలయానికి వెళ్ళలేని భక్తులు, వృద్ధులు, మహిళలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అదే సందర్భంలో ప్రతి ఏడాది ఆలయంలో మకర జ్యోతి దర్శనం నిర్వహిస్తుండడం అన్నటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. నిన్న ఉదయం నుండి ద్రవ్యాభిషేకం, సాయంత్రం 5 గంటల నుండి పూలాభిషేకం స్వామివారికి మూల విరాట్కి సమర్పించారు. ఆ తర్వాత 6:30 నుంచి 6:40 నుంచి 6:45 మధ్యన మకర జ్యోతి దర్శనం జరిగింది. ఆలయ కమిటీ కార్యదర్శి మల్లేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగినాయి. ఆ మకర జ్యోతి దర్శనానికి సంబంధించింది భక్తులందరూ కూడా చూడండి, శబరిమలలో ఎట్లా కనబడుతుందో అట్లాగే కనబడుతుంది అన్నమాట. ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకొచ్చారు. అక్కడ పబ్లిక్ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి పరిస్థితి. కటిక చీకటి మధ్యలో ఒక చిన్న దీపం కనబడుతూ ఉంటుంది. కొండ మీద కదా, ఆ తగినటువంటి కాన్సెప్ట్ కనబడుతూ ఉంటుంది. అదే ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. భక్తులు ఘనంగా దర్శనాలు చేసుకున్నారు. అదే సందర్భంలో భక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రత్యేకించి పర్ఫెక్ట్గా ఏర్పాట్లు చేసుకొచ్చారు. అందులో వాళ్ళందరూ కూడా ఈ టైప్లో ముందు నుంచి కూడా సిస్టమేటిక్గా ఏర్పాటు చేసుకొచ్చారనమాట. ఓవరాల్గా భోగి, సంక్రాంతి టైంలో ప్రతి ఏడాది కూడా అయ్యప్ప ఆలయాల దగ్గర జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక స్పెషల్.